ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమునిచ్చి ఈరోజు మనతో మాట్లాడడానికి దిగి వచ్చిన సర్వోన్నతిని గణపరుస్తూ ఆయన ఇచ్చిన వాక్యాన్ని అందుకొని మనం ముందు కదులుదామండి. దేవుడికి స్తోత్రము. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాగ్దానము, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిస్తున్నారు. కాబట్టి నేను వారి దోషముల విషయమై దయగలిగి అని అంటున్నాడు దేవుడు అండి కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన పాపం నన్ను వెంబడిస్తుంది, లేక నేను ఇతరులకు చేసినటువంటి ద్రోహ కార్యములు కానీ అనేకమైనటువంటి చెడు విషయములలో కానీ ఆ పాపం నన్ను ఇంకా వెంబడిస్తుంది. నేను ప్రార్థన చేయలేకపోతున్నా, నేను దేవుణ్ణి వెంబడించలేకపోతున్నా, దేవుని కృప పొందుకోలేకపోతున్నా, ప్రార్థనలో కూర్చుంటే నా మనసాక్షి ఒప్పుకోవడం లేదు. ఇటువంటివి చాలా ఉంటుందండి మనలో కదా. ఈరోజు దేవుడు ఏదైతే మిమ్మల్ని నడిపిస్తున్నాడో ఆ విధంగా ఏ విషయములో అయితే మీరు సోలిపోయి ఉన్నారో ఈ ఆలోచనలు కలిగి, దేవుడు అంటున్నాడు ఒక మాట చూడండి, ఎంత చక్కటి మాట. నేను వారి దోషముల విషయమై దయగలిగి ఉన్నాడు. ఇప్పుడు నీకు ఎటువంటి దోషములైనా నిన్ను వెంబడిస్తుండొచ్చు, వెంబడించి ఉండవచ్చు. ఆ కార్యాలన్నిటినీ దేవుడు ఏం చేసేసాడండి, దయగలిగి ఆయన ఏం చేశాడంట, ఆ దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని అంటున్నాడు. అంటే నువ్వు ఎటువంటి స్థితిలో ఉండి దేవుని రక్షణ మార్గంలోనికి నడిపించబడ్డావో అక్కడితో నీ పాపములన్నీ కొట్టివేయబడ్డాయి, నీ దోషములన్నిటినీ దేవుడు తీసివేశాడు. అంటే ఆ తర్వాత నుంచి నీ దేవుని బిడ్డగా మారావు. అంటే అంతకు ముందు నిన్ను వెంబడించిన పాపమైన, దోషమైన, అతిక్రమములైన, హేయ క్రియలైనా, లోకానుసారమైనటువంటి క్రియలైనా ఏదైనప్పటికీ కూడా రక్షణ పొందుకోనంత వరకు మాత్రమే అవి నీకు పాపముగా ఎంచబడ్డాయి. కానీ ఎప్పుడైతే నీవు దేవుని రక్షణ పొందుకొని ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడి ఆ పరిశుద్ధని నామమును అంగీకరించి వచ్చి ఉన్నామో ఆ క్షణము నుంచి మన పాపముల విషయమై దేవుడు ఏం చేస్తున్నాడు, దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని దేవుడు అంటున్నాడు. అంటే ఇంక నుంచి, అంటే ఎప్పుడైతే రక్షించబడ్డారో అప్పటి నుంచి నేను వారి దోషముల విషయమై ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను అని అంటున్నాడు. అంటే నువ్వు చేయాల్సింది ఏంటిది, నువ్వు విడిచిపెట్టిన పాపములో, వదిలిపెట్టేసిన దోషములో, లేక ఇంకా అనేక నిన్ను వెంబడిస్తున్న వాటి నుంచి నువ్వు రక్షణ పొందడానికి వాటినన్నిటిని వెనుక వైపునకు పారవేసినటువంటి ఏ క్రియలో ఏదైనప్పటికీ కూడా ఆ దోషముల విషయముగా దేవుడు ఏం చేశాడంట, దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లేదండి. మరి నేను పాత జీవితంలో ఇంత పాపిని, నేను అంత ఘోర స్థితిలో నేనున్నాను, ఆ క్రియలన్నిటినీ నేను ఎలా భరించానో, ఎలా సహించానో, నా ఇంటి వాళ్ళు ఎలా సహించారో, నా కుటుంబంలోని వాళ్ళు ఎలా భరించారో అని అనుకుంటున్నారేమో. అవన్నీ ఇంకా వర్ణించుకోవడానికో, ఊహించుకోవడానికో, ఇంకా చాలా చాలా స్థితిలో నిన్ను నీవు బాధ పెట్టుకోవడానికో దేవుడు అనట్లేదండి. నీ విషయమే దేవుడు మర్చిపోయాడు ఆ పాపముల విషయాన్ని. వారి దోషముల విషయమై దయగలిగి ఇకను వారి పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపములు, నీ దోషములు, నీ హేయ క్రియలు, నీ అతిక్రమాలు సమస్తము నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించావో ఆ రోజే వాటిని అన్నిటిని కొట్టివేశాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రభువు సెలవిస్తున్నాడు, అయితే మరి నాకు ఇప్పుడు పాపం లేదా, నేనేం చేసినా చెల్లిపోతుందన్న ఆలోచన కూడా రావచ్చండి. కానీ నువ్వు ఒకసారి తెలియని స్థితిలో చేసిన పాపాలకు క్షమించబడ్డావు. కానీ తెలిసి, అంటే రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు ఏ మార్గంలో ఉండాలి, ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా వెంబడించాలి, ఎలా నీతి మార్గంలో నడవాలి, దేవుని క్రియలను ఎలా పొందుకోవాలి, ఎలా పరిశుద్ధిని మహిమపరచాలని నువ్వు తెలుసుకోవడానికి ఈ జీవ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఇచ్చినప్పుడు ఈ వాక్యానుసారంగా మనం వింటూ, చదువుతూ, నేర్చుకుంటూ వాటిని మన జీవితాలకు అన్వయించుకుని ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు ఏ దోషము, ఏ పాపము మనల్ని అంటదు అని దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు,
విశ్వాసము, నువ్వు క్షమించబడాలి అంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి. నీకు విశ్వాసం ఎలా కలిగింది? దేవుని సువార్త వినడం ద్వారా, ఆయన రక్షణ కార్యమును నువ్వు అనుభవించడం ద్వారా నీకు విశ్వాసం కలిగింది. సో ఆ విశ్వాసమును నువ్వు తీసుకొని వెళుతున్న సమయంలో ఏ రక్తముతో నువ్వు కడగబడ్డావు? యేసు రక్తముతో నువ్వు కడగబడ్డావు. ఆయన పరిశుద్ధ నామాన్ని అంగీకరించావు కాబట్టి రక్షించబడ్డావు. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు? ఆ పరిశుద్ధిని రక్తము చేత, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలలో అంటాడు. అందుకే నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడిలో నీ దోషం ఆయన జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అది ఎప్పుడు? నీ రక్షణకు ముందున్న దోషాలు, పాపము, క్రియలు. కానీ నువ్వు రక్షించబడ్డ తర్వాత ఆ పరిశుద్ధుడి మహిమతో నువ్వు రక్షించబడి ఆయన కృప పొందుకొని ఉన్నావు కనుక నీవిక పాపివి కావు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని ఆ పరిశుద్ధుడు నీకు సెలవిస్తుంటే నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ పలానా యవన స్థితిలో నేను ఎవరికో ద్రోహం చేశాను, ఇంకెవరికో పాపం చేశాను, ఇంకెవరినో నేను విడిచిపెట్టేశాను, వాళ్ళని నేను బాధించాను, కృంగదీశాను, ఆ పాపం ఎక్కడికి పోలేదు, ఇప్పుడు నా కుటుంబం వైపునకు వస్తుంది, నా జీవితంలో అది జరుగుతుంది అని అనుకుంటున్నావా? లేదు, నువ్వు క్షమించబడ్డావు. నువ్వు ఎప్పుడైతే క్షమించబడ్డావో ఆ పాపములన్నీ కొట్టివేయబడి ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. కానీ రక్షణ పొందుకున్న ఇప్పుడు నేనేం చేసినా అయిపోతుంది, నా దేవుడు అప్పుడే దోషం విషయంగా నేను జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేసినా కూడా నా దేవుడు క్షమిస్తూ వస్తాడేమో అని అనుకుంటే కాదండి. రక్షణ పొందుకోవడానికి ముందే దేవుడు నిన్ను క్షమించాడు. కానీ పొందుకున్న తర్వాత మళ్ళీ పాపం చేసిన, దోషంలో ఉన్న దేవుడు ఇక టాలరేట్ చేయడు. ఎందుకంటే నువ్వు ఏ పాపము చేయకూడదని అనడానికే నీకు రక్షించబడ్డావు నువ్వు. కాబట్టి మళ్ళీ ఆయన రాడు, ఆయన రక్తం కార్చడు, నిన్ను పరిశుద్ధపరచలేడు. అందుకే ఇప్పుడు ఏ పరిశుద్ధపరచాలన్నా వాక్యమే నిన్ను నడిపించాలి. కాబట్టి ఇటువంటి కృపలో దేవుని వాక్యాన్ని అందుకొని ఆ మహోన్నతిని చాటున మనం నివసిస్తూ ఆ పరిశుద్ధిని మనం పొందుకుంటూ ముందుకు కొనసాగుతాం. ఆమేన్. ఈ వాక్యము మనందరి జీవితాల్లో ఆశీర్వదించబడును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము దేవా, స్తోత్రం నా యేసయ్యా. తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా, నీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటుండగా ఈ గొప్ప వాక్యముతో మమ్మల్ని దర్శించి మాట్లాడారు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్న దినవంతుడిలో మీ కృప కనికరముల మేడలు అత్యధికముగా కుమ్మరించి ఆదరించినందుకు నీకు వందనాలు తండ్రి. మీకే స్తోత్రములు ప్రభా. విన్న వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింపచేయండి, వాక్యానుసారముగా జీవించండి. ఇకను నేను వారి దోషక్రియలను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని నీవు సెలవిచ్చావు తండ్రి. నీకే వందనాలు ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మా పాపముల నిమిత్తముగా తండ్రి మీ రక్షణ మార్గంలోనికి మేము నడిపించబడినప్పుడు మా దోషక్రియలను నువ్వు దయగలిగి క్షమించిన తండ్రివై ఉన్నావు నా యేసయ్య. కానీ ఎప్పుడైతే రక్షించబడి ఉన్నామో ఆ తర్వాత మేము హెచ్చరింపబడి కూడా ఉన్నాము కనుక ప్రార్థనలో ఏది తప్పు, ఏది మాన్యతయో, ఏది శ్రేష్టమైనదో మేము గ్రహించి ముందుకు వెళ్లే కృపని జ్ఞానము ద్వారా మాకు అనుగ్రహించి నడిపిస్తున్నారు. ఇందును బట్టి మీకు స్తోత్రం దేవా. అయ్యా, దైవజనులు చేస్తున్న దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యలను మీరు దీవించండి ప్రభా, వారి సంఘాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి నీకే వందనాలు, స్తోత్రములు నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీ హస్తమును తోడుగా ఉంచండి నా దేవా. వారికి జ్ఞానమును దయచేయండి. బలహీన క్షణాలను వారి జీవితాలలో నుంచి కొట్టివేసి మీ కృపతో, నీ జ్ఞానముతో వారిని ఆశీర్వదించి విజయ మార్గములో నడిపించమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వివాహము కాని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. బిడ్డలకు విడుదల మార్గాన్ని దయచేయండి నా తండ్రి. మీకే స్తోత్రములు, వందనాలు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల భారంతో ఉన్న వారిని అందరినీ కూడా ఆశీర్వదించి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీరే ముందుకు నడిపించమని మరొకసారి మీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన అంతటిని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాక్యం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను, అత్యధికంగా దీవించబడుతున్నాను అని మీరు అనుకుంటే దయచేసి మీ ఆశీర్వాదం ఇతరులకు పంచడానికి కూడా ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ముఖ్యంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా.